Hello all, welcome to my channel. This is Sirichala. So ee roju video ఏంటి తెలుసా, టైటిల్ చూసారు కదా. సో జెండర్ టెస్ట్ కోసం అంటే బేసికల్లీ ఇక్కడ జెండర్ టెస్ట్ అన్నారు. ఇట్స్ లైక్ జెనెటిక్ టెస్ట్ అన్నమాట. సో మనకి డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్ ఇవి ఉంటాయి కదా. సో వాటిని డిటెక్ట్ చేసే టెస్ట్ అన్నమాట ఇది. సో మనం బ్లడ్ శాంపుల్ వాళ్ళకి ఇవ్వాలి అండ్ దాన్ని వాళ్ళు టెస్ట్ చేసి మనకి రిజల్ట్స్ ఇస్తారన్నమాట. దాంట్లో వాళ్ళకి క్రోమోజోమ్స్ తెలుస్తుంది కాబట్టి మనకి జెండర్ కూడా తెలుస్తుంది అన్నమాట. సో దాంట్లో ఇక్కడ యూఎస్లో లీగల్గా బాయా గర్ల్ అనేది చెప్పేస్తారు. సో ఇట్ ఈస్ బోత్ జెనెటిక్ అండ్ జెండర్ టెస్ట్. బట్ అఫీషియల్గా అనడం మాత్రం ఇట్ ఈస్ జెనెటిక్ టెస్ట్ అని చెప్పి అంటారన్నమాట. మనం అనుకోవడం జెండర్ టెస్ట్ అని చెప్పి అనుకోవడం అంతే. సో ఈరోజు మేము టెస్ట్ శాంపుల్ ఇవ్వడానికి వెళ్తున్నాము అండ్ అది నేను రికార్డ్ చేయబోతున్నాను ఈరోజు. అంటే మనం మొత్తం అంతా అక్కడ లోపల రికార్డ్ చేయలేనేమో నాకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ హాస్పిటల్స్లో కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వీడియోస్ తీసుకోకూడదు, పోస్ట్ చేయకూడదు అన్నట్టు. సో లోపల అయితే మనం తీసుకోలేము, బట్ బయట అంతా కూడా నేను తీసి షూట్ చేస్తాను ఈ వీడియోలో. సో నేనైతే రెడీ అయిపోయా. జస్ట్ ఒక టాప్ ఇంకా ప్యాంట్ వేసేసుకొని సింపుల్గా రెడీ అయినా. అండ్ హెడ్ బాత్ చేశాను అనమాట. మంచిగా దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకొని అండ్ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళవి, మా అత్తయ్య, మామయ్య, అమ్మ, నాన్న అండ్ మా అన్నలు అందరు బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాము. అండ్ నౌ ఇట్స్ టైమ్ టు గో. అంతకన్నా ముందు మనం లంచ్ చేయాలి కదా. సో ఇవాళ లంచ్కి ఏమేం ప్రిపేర్ చేసామో చూడండి. సో నేను ఒక ఐటెం చేసిన, మా హస్బెండ్ పునీత్ ఒక ఐటెం చేశారు. సో నేను మీకు చూపిస్తా స్పెషల్స్ ఏమున్నాయో. పప్పులో వచ్చేసి బీరకాయ ఉంది. సో యాక్చువల్లీ నేను బీరకాయ పప్పు అయితే పచ్చిమిరపకాయ వేసి చేస్తా, కానీ ఈరోజు కారం పొడి వేసి చేసిన అనమాట. ఏదైనా బాగుంటుంది, బట్ పచ్చిమిరపకాయతో ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ కూర వచ్చేసి పన్నీర్ కర్రీ అనమాట, మా హస్బెండ్ చేశారు. యాక్చువల్లీ చాలా సింపుల్ కర్రీ, నాకు మసాలాస్ వేస్తే ఎక్కువ నచ్చదు. సో చాలా సింపుల్గా జస్ట్ పన్నీర్ని గ్రేట్ చేసి టొమాటో కర్రీలోనే పన్నీర్ వేయడం అంతే. ఎక్కువ మసాలాస్ లైక్ గరం మసాలా అవన్నీ ఏమీ ఉండదు. అండ్ కీన్వా పునీత్కి, ఇంకా నాకు వచ్చేసి వైట్ రైస్ అనమాట. సో లంచ్ కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అవుతాం. హౌ యూ ఫీలింగ్ టుడే? ఫీలింగ్ ఫ్రెష్ అండ్ రిలీవ్డ్. కాదు, అబౌట్ ది టెస్ట్. ఎక్సైటెడ్, వెయిటింగ్. ఇంకో 15 రోజులు వెయిట్ చేయాలంటే కష్టమే, బట్ వెళ్తారు. వీళ్ళు రిజల్ట్ 12 to 15, 10 to 15 బిజినెస్ డేస్ పడుతుంది అని చెప్పిండ్రు. సో ఇవాళనే కరెక్ట్ ఇంకా టైంకి మనకు వచ్చేస్తుంది అని చెప్పి ఇవాళ పెట్టుకున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఫ్రైడే. సో పునీత్కి కూడా కొంచెం వర్క్ నుంచి మీటింగ్స్ ప్రెషర్ ఎక్కువ ఉండదు, ఫ్రైడేస్ కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పి ఫ్రైడే పెట్టుకున్నాం అనమాట. సో వీఆర్ ఎక్సైటెడ్. సో ఫస్ట్ మా గైనక్ దగ్గరికి వెళ్ళి ల్యాబ్ ఆర్డర్ తీసుకున్నాము. సో ఈ ల్యాబ్ ఆర్డర్ తీసుకుంటేనే అక్కడ అలౌ చేస్తారంట. సో మేము వచ్చి మా క్లినిక్ దగ్గరనే మాకు ఇది చేసుకోవడానికి లేదు. సో ల్యాబొరేటరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చేయించుకోవాలన్నమాట. సో అందుకే ఒక ల్యాబ్ ఆర్డర్ రెడీ చేసి అది మనం తీసుకొని పోవాలి. సో వీఆర్ రెడీ టు గో. అండ్ ఒక 5 minutes లో మనం ఒక ల్యాబ్ దగ్గర ఉంటాం. సో అక్కడ బ్లడ్ శాంపుల్ తీసుకుంటారనమాట. సో డాక్టర్ మాకు పనారోమా టెస్ట్ అండ్ హొరైజన్ టెస్ట్ 2 చేయించుకోమని చెప్పారు. సో ఈ లెటర్లో వాళ్ళని రాస్తారనమాట, లైక్ ఏమేం టెస్ట్ చేయించాలి అండ్ ఏమేం అవసరం ఉంది ఈ పేషెంట్కి అని చెప్పేసి. సో దట్ ఈస్ ఆల్. అండ్ వీఆర్ హియర్ ఇన్ ద బిల్డింగ్. సో ఇక్కడ వచ్చేసి మొత్తం బిల్డింగ్ అంతా హాస్పిటలే ఉండదు. ఈ పెద్ద బ్లాక్లో ఒక చిన్న రూమ్ లాగా, ఒక చిన్న వార్డ్ ఈ హాస్పిటల్ కానీ క్లినిక్ కానీ అట్లా ఉంటుంది అనమాట. అంటే మనకి రెంట్కి తీసుకున్నట్టు, లీజ్ తీసుకున్నట్టుగా ఉంటుంది. సో మేమైతే నటేరా అనే ల్యాబొరేటరీకి వచ్చేసాము. ఇక్కడ మనకి టెస్ట్ చేస్తారనమాట. సో ఇవాళ జరిగేది స్కాన్ కాదు, ఎనాటమీ స్కాన్ మళ్ళీ వేరే ఉంటుంది. సో ఇది జస్ట్ బ్లడ్ శాంపుల్ తీసుకుంటారనమాట ఈరోజు మనకి. దాని నుంచి వాళ్ళు ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది డిటెక్ట్ చేస్తారు. అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది బేబీస్ క్రోమోజోమ్స్. దాన్ని బట్టి మనకి జెండర్ కూడా తెలిసిపోతుంది అనమాట. సో ఇది రిజల్ట్ రావడానికి మనకి 2 weeks పడుతుందని చెప్పారు. సో శాంపుల్ ఇచ్చిన డేట్కి 2 weeks తర్వాత మనకి రిజల్ట్ వస్తుంది అని చెప్పి అన్నారన్నమాట. సో ఇవాళ మేము చేయించుకునే టెస్ట్ ఏంటి అని అంటే
NIPT టెస్ట్. ఇట్ ఈస్ కాల్డ్ as నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్. సో ఇందాక చెప్పినట్టే ఇది బ్లడ్ టెస్ట్. మదర్స్ బ్లడ్ నుంచి ఫీటల్ డిఎన్ఏని అనలైజ్ చేస్తుంది అనమాట. అంటే బేబీలో ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అని చెప్పి. సో ఈ టెస్ట్తోని బెనిఫిట్స్ ఏంటంటే బేబీకి కానీ మదర్కి కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ రిస్క్ కూడా ఉండదు అనమాట. సో ఇది మనము మన ప్రెగ్నెన్సీ వీక్స్ ఉంటాయి కదా, సో 10 weeks మినిమమ్ 10 weeks అప్పటి నుంచి చేయించుకోవచ్చు అనమాట. ఇది అంటే యూ విల్ బి ఎలిజిబుల్ అప్పటి నుంచి చేయించుకునే టెస్ట్ ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే రిజల్ట్స్ కూడా 99% ఇది అక్యూరేట్ ఉంటాయని చెప్పి డాక్టర్స్ చెప్పారు. బట్ స్టిల్ మనం మళ్ళీ ఒకసారి 20th weekలో ఎనాటమీ స్కాన్ చేసినప్పుడు జెండర్ అనేది టాలీ చేసుకుంటే దానికి దీనికి మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ అయిపోతాయి అన్నట్టు కూడా అన్నారు డాక్టర్. ఇంకా అది మొత్తం మన మీద డిపెండ్ అయి ఉంటుంది, డాక్టర్స్ ఏం చెప్పరు. ఇది ఓన్లీ అమెరికాలోనే చేస్తారా అంటే కాదు, ఇండియాలో కూడా చేస్తారు. దాన్ని NT స్కాన్ అని చెప్పి అంటారన్నమాట. ఏ ప్రెగ్నెంట్ ఎక్కడున్నా కానీ కంపల్సరీ చేయాల్సిన స్కాన్స్ కొన్ని ఉంటాయి. సో అవన్నీ ఖచ్చితంగా చేస్తారు. కానీ ఇండియాలో ఏంటంటే మనకి చెప్పరు జెండర్, అదొకటి డిఫరెన్స్. ఇక్కడ లీగల్ కాబట్టి ఇక్కడ చెప్పేస్తారు మనకి. సో వీళ్ళు ఏమన్నారంటే మనకు ఒక పోర్టల్ ఇస్తారు, ఏదైనా మనం ఆన్లైన్లో జెండర్ చూసుకోవచ్చు 14 days తర్వాత ఆర్ రిజల్ట్ ఎప్పుడు వస్తే అప్పుడు. లేదు అని అంటే మనకు ఒక సీల్డ్ ఎన్వలప్ ఇస్తారు. లైక్ మనం సర్ప్రైజ్ చేసుకుందాం అనుకుంటున్నాము అని చెప్తే వాళ్ళకి ఒక సీల్డ్ ఎన్వలప్లో వాళ్ళు రిజల్ట్ పెట్టిస్తారనమాట. సో మేము అట్లనే ఒక సీల్డ్ ఎన్వలప్లోనే ఇవ్వండి అని చెప్పినాం వాళ్ళకి. వాళ్ళు అదే ఫాలో అయినారు. సో ఆ రిజల్ట్ కూడా మనకి ఫస్ట్ ఇచ్చేయరు, ఫస్ట్ మన డాక్టర్కి ఇస్తారనమాట. మన డాక్టర్ చూసి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పిన తర్వాతనే మన చేతికి అది అందిస్తారు. ఇంక ఇక్కడ నుంచి మా వెయిట్ టైం స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్ మైట్ టేక్ అప్ టు 15 days, లైక్ 2 weeks వరకు పట్టచ్చు, కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కూడా వచ్చేయచ్చు. 3 daysలో రావచ్చు మినిమం, మ్యాక్సిమం 15 days పట్టచ్చు అని చెప్పి అన్నారు. సో మేమైతే శాంపుల్ ఇచ్చేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇక్కడ నుంచి గోయింగ్ బ్యాక్ టు హోమ్. యాక్చువల్లీ మాకు ఫస్ట్ బేబీ కాబట్టి ఏదర్ బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా ఓకే అన్నట్టే ఉంది, నాకైనా కానీ మా హస్బెండ్కి అయినా కానీ. సో ఇది జస్ట్ మా ఫస్ట్ బేబీ కాబట్టి ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉందన్నమాట, అంతే. సో ఇది మా గైనక్ దగ్గరికి వచ్చాం మేము 1 week తర్వాత, టెస్ట్కి శాంపిల్స్ ఇచ్చిన తర్వాత 1 week. సో ఇక్కడ ఏంటంటే మా మంత్లీ చెకప్ ఉండిందనమాట ఆ రోజు. అండ్ అదే రోజు మా రిజల్ట్స్ కూడా వచ్చుంటాయని చెప్పి అనుకున్నాము, బట్ ఇంత తొందరగా రావలే అని కూడా అనుకున్నాం. బట్ లోపలికి వెళ్ళగానే డాక్టర్ అన్నీ చూసి మాతో మాట్లాడిన తర్వాత, హే యు నో వాట్, మీ రిజల్ట్స్ వచ్చేసినాయి, ఎవ్రీథింగ్ సీమ్స్ టు బీ పర్ఫెక్ట్, అంత నార్మల్గా ఉన్నాయి, మీ జెండర్ కూడా తెలిసిపోయింది, మీ బేబీ జెండర్ అని చెప్పి అన్నారు. బట్ వీ వాంటెడ్ ఇట్ టు బీ అ సర్ప్రైజ్ కాబట్టి వాళ్ళు మాకు సీల్డ్ ఎన్వలప్లో పెట్టి ఇచ్చారన్నమాట. సో దీన్ని మేము ఈవెంట్ డెకార్ వాళ్ళకి ఇద్దామని చెప్పి అనుకున్నాము. సో దట్ వాళ్ళే ప్లాన్ చేస్తారు, ఎవరికి తెలియకుండా సర్ప్రైజ్గా ఉంటుంది. అండ్ ఈవెంట్ రోజు అందరికీ తెలుస్తుంది, లైక్ మాకైనా ఫ్రెండ్స్కైనా ఫ్యామిలీకైనా అని చెప్పి. సో జెండర్ రివీల్ పార్టీ లాగా చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాము. అది సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక వెన్యూ కావాలి కదా, అది చూడడానికి ఒక వీకెండ్ వచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి ఒక చిన్న ర్యాంచ్ లాగా ఉంది ఆనా అనే ప్లేస్లో. సో ఆ ప్లేస్కి వచ్చాం మేము చూడ్డానికి. తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తే మేము ఈ ప్లేస్కి వచ్చామన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. మీరు చూసినట్టయితే ఇది వెనక సైడ్ ఇక్కడ పూల్ వచ్చింది, బార్బెక్యూ ప్లేస్ అండ్ ఒక లాన్ కూడా ఉంది. సో మేమైతే ఓపెన్ ప్లేస్లో చేసుకుందాం పార్టీ అని చెప్పి అనుకున్నాము, నేను ఇంకా మా హస్బెండ్. ఒక ప్లాన్ మా బ్రెయిన్లో ఉందన్నమాట. సో అది ఇంప్లిమెంట్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాము. అది ఎంతవరకు అవుతుందో అనేది ఇంకా ఐడియా లేదు. బట్ ఫస్ట్ అయితే ప్లేస్ చూసుకోవాలి కదా అని చెప్పి మేము ప్లేస్ చూడడానికి వచ్చాము. అండ్ మోర్ ఓవర్ వింటర్ టైం కాబట్టి ఇది తొందరగా చీకటి అయిపోతుంది. సో ఏది ప్లాన్ చేసుకున్నా పర్ఫెక్ట్గా టైంకి ప్లాన్ చేసుకోవాలి. అండ్ చీకటి అయిపోయిందంటే మా ఐడియా మొత్తం ఫ్లాప్ అయిపోతుంది అన్న ఒక థాట్ అయితే బ్రెయిన్లో ఉండిందనమాట. మా ఈవెంట్ వచ్చేసి మేము సాటర్డే అనుకున్నాము. సో ఆఫ్టర్నూన్ నుంచి
మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండేలాగా ఈ ప్లేస్ చూసుకున్నాం. యాక్చువల్లీ మాకు ఓన్ హౌస్ అప్పటికి రెడీ అయిపోయింటే మేము మా ఓన్ హౌస్ బ్యాక్ యార్డ్లోనే చేసేవాళ్ళం. బట్ మాకు ఓన్ హౌస్ లేదు, ఇప్పుడు ప్రెజెంట్ అపార్ట్మెంట్లో ఉంటున్నాం కాబట్టి అంతమంది గ్యాదరింగ్తోని ఈవెంట్ చేయడం ఇంపాసిబుల్. సో అందుకే ఇలాంటి ఒక ర్యాంచ్ టైప్ హౌస్ తీసుకొని చేద్దాం బ్యాక్ యార్డ్లో అట్లా ఓపెన్ ప్లేస్లో అని చెప్పి అనుకున్నాము. సో ఇది వచ్చేసి హౌస్ అనమాట. ఒక హౌస్ ముందర మొత్తం ఓపెన్ స్పేస్ ఉంది అండ్ వెనక ఏమో ఇందాక చూపించా కదా పూల్, బార్బిక్యూ ప్లేస్ అండ్ ఒక లాన్ లాగా ఉందన్నమాట. సో అక్కడ ఈవెంట్ చేసుకొని చలికాలం కాబట్టి ఈవెంట్ అయిపోయాక లోపలికి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు అందరం కలిసి అని చెప్పి అనుకున్నాము. డిన్నర్ కూడా బయటే పెట్టేసుకుందాము అని చెప్పి అనుకున్నాం అనమాట. ఈ ఇంట్లో 4 bedrooms ఉన్నాయి, 3.5 bath అండ్ మనకి పెద్ద హాల్ వచ్చింది. ఆ తర్వాత కిచెన్ ఉంది. సో ఇక్కడ ఏంటనంటే మేమేం పడుకోవడానికి ప్లాన్ చేసుకోలేదు. అంటే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఉండొచ్చు అని అనుకున్నాం కానీ బట్ ఆ టైం వరకు అందరు లోకల్లోనే ఉన్నారు. సో ఎవ్వరు కూడా పడుకునే అంత స్కోప్ ఏం లేదనమాట. ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు నైట్ పార్టీ అయిపోయిన తర్వాత. బట్ చలికాలం కాబట్టి ఒక మంచి సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలి అండ్ ఆల్సో మేము బ్యాక్ యార్డ్లో చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఇల్లు కూడా ఉంటే బెటర్ అన్ని విధాలుగా అని చెప్పి ఇలా ర్యాంచ్ టైప్ హౌస్ చూసుకున్నాం అనమాట ఈవెంట్కి. ఫస్ట్ మేము ఫొటోస్ చూసాము, ఫొటోస్లోనే బాగా అనిపించింది. బట్ వెళ్ళిన తర్వాత అక్కడ చూసి కొంచెం ఆ ఎన్వైరన్మెంట్ అదంతా మాకు బాగా నచ్చింది. మరీ లోపలికి లేదు, ఏదో భయంకరంగా అవుట్స్కట్స్లో, కొంచెం సిటీకి దగ్గరలోనే ఉంది, ద సేమ్ టైం బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో అది మాకు ఎక్కువ నచ్చింది. అండ్ ఇదంతా పైన మీడియా రూమ్ అండ్ బంకర్ బెడ్స్ అవన్నీ ఉన్నాయి. కానీ మేము ఇవన్నీ ఏమి యూజ్ చేయము అని చెప్పి ఫస్టే చెప్పేసాము. బట్ అంకుల్ వాజ్ లైక్ సరే ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది, ఫర్దర్గా ఏమన్నా ఈవెంట్స్ మీరు చేసుకోవాలనుకుంటే హెల్ప్ అవుతుంది అన్నట్టు అన్నారు. బట్ ఈ వీడియో మీరు డాలస్లో ఉన్నవారు ఎవరైనా చూస్తే డెఫినెట్గా మీరు వెళ్ళి రీచ్ అవుట్ అవ్వచ్చు. యానాలో ఉందన్నమాట ఇది. నేను లొకేషన్ డీటెయిల్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా అడిగితే డెఫినెట్గా చెప్తాను. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ట్యాగ్ చేస్తాను వాళ్ళది ఏమన్నా పేజ్ ఉంది అని అంటే. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఒక మంచి రూమ్ ఉంది, లైక్ మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు. రూమ్ ఎంత పెద్దగా ఉందో వాష్రూమ్ కూడా అంతే పెద్దగా ఉందో అనమాట. సో నాకైతే ఏంది దీంట్లో ఇంకొక బెడ్ వేసుకొని యాక్చువల్లీ రూమ్ని వేసుకోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది, అంత పెద్దగా ఉంది ఈ రూమ్ ఇంకా వాష్రూమ్. సో ఇక్కడ ఇల్లు అవన్నీ నచ్చిన తర్వాత ఏమనుకున్నామంటే రెడీ అవ్వడానికి కూడా ఇక్కడికే వచ్చేద్దాము, లైక్ మనం 11 o'clock అట్లా వచ్చేసి ఇంక ఇక్కడే రెడీ అయిపోయి ఈవెంట్ డెకార్ అంతా చూసుకొని గెస్ట్స్ కూడా ఇక్కడ నుంచే వెల్కమ్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నాం, లైక్ ఇంట్లో నుంచి రెడీ అయ్యి రావడం కన్నా. సో దగ్గరలో ఉన్న వాల్మార్ట్కి వచ్చాము, ఒక చిన్న పని ఉంటే ఈ పని కూడా చూసేసుకొని ఇంకా వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్ అనమాట. సో వెన్యూ కూడా ఫైనల్ అయిపోయింది, ఫుడ్ అవన్నీ చూసుకోవాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ more updates. Until then, take care. Bye-bye. Also, wait for the next video. It would be about gender reveal preparations.